దేవుని అద్భుతాలు నీ జీవితంలో చూడాలంటే ఏ దరిద్రాలు నీలో ఉండి అడ్డగిస్తున్నాయో ఆ దరిద్రాలని అర్జెంటుగా వదిలి పరిశుద్ధపరచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, అక్రమ సంబంధాల లింకులు అంతే ఉంటాయి. నా దగ్గరికి వచ్చి ఏందోనన్నా ఒక్క కార్యం కూడా జరగట్లేదన్నా, కాస్త గట్టిగా ప్రార్థన చేయన్నా, ఏదన్నా అద్భుతం చేస్తే తప్ప నేను బయటపడినన్నా అంటారు అమాయకంగా. నాకేం తెలియచచ్చు, ప్రభా బిడ్డ చాలా బాధపడుతుంది నాయన, చాలా బాధపడుతున్నాడు నాయన, సాయం చేయను నాయన, కుమిలిపోతున్నాడు ఆయన, అల్లాడిపోతుందయ్యా, అల్లాడిపోతున్నాడు. నేను ఎగిరి చేస్తా. ఆ జగన్నాటక సూత్రధారికి మొత్తం తెలుసుగా. ఆయన నాకెళ్ళి అటు చూడ్డు, నాకెళ్ళి చూస్తాడు, ఉడురా నువ్వు అని. కానీ అర్థమైంది నేను చెప్పింది. ఎటు చూస్తాడు, ఉడురా నువ్వు, అదంతా యాక్షన్ రా బాబు, అదంతా నటన రా, మారు మనసు లేదు, పాడు లేదురా నాయన. ఎక్కడ లింకులు అక్కడ అలా కొనసాగుతున్నాయిరా. పాపాన్ని వదిలిపెట్టలేదురా, పాపాన్ని వదలడానికి బిడ్డకి మనసు లేదురా. ఆ పాపంలోనే ఓలలాడుతూ, ఆ పాపంలోనే కొనసాగుతూ, ఆ పాపానికి అది మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఈ సమస్యలు అడ్డుపడుతున్నాయి. అందుకని యేసుప్రభు ఏదైనా అద్భుతం చేసి ఈ సమస్యల్ని తీసేస్తే అందులో ఎంజాయ్ చేయడానికి అడుగుతుందిరా నిద్రమోహోడా. అందులో ఎంజాయ్ చేయడానికి అడుగుతున్నాడు రా నిద్రమోహవాడా అంటాడు దేవుడు. అప్పుడు నా పరిస్థితి ఏంది?